హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజారెడ్డి. అండ్ టుడే టాపిక్ వచ్చేసి మనం ఎక్కడ వరకు అయితే స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. సో బేసికల్లీ నేను నా లైఫ్ ఏదైతే ఉందో మా యూనివర్సిటీ దగ్గర ఆన్ క్యాంపస్ జాబ్, సో అది వాళ్ళు వేరే వాళ్ళని హైర్ చేసుకోవడం ఇంతవరకు అయిపోయింది. అండ్ దెన్ కమింగ్ టు మై సిచ్యువేషన్ అట్ దాట్ టైం చాలా క్రిటికల్ ఉండే. లైక్ బేసికల్లీ నాకేంటంటే ఆన్ క్యాంపస్ వచ్చేసి పర్ మంత్ $600 వచ్చేది. దెన్ దాంట్లో గ్రాసరీస్ కానీ, రెంట్ కానీ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నిటికీ పోను లైక్ 450 అలా అవుతుండే. అండ్ రిమైనింగ్ 150 జస్ట్ అట్లా ఉంటుండే. అండ్ అవి కూడా మధ్యలో ఇంకేమన్నా మెలి అయిపోతుండే. సో నా దగ్గర సేవింగ్స్ అంటూ పెద్ద ఏం లేవు. నా ఫీజు వచ్చేసి మొత్తం లోన్ బ్యాక్ టు ఇండియా ట్రాన్స్ఫర్ అయిపోయేది డైరెక్ట్. నా చేతికి కూడా పెద్ద ఏం వచ్చేది కాదు. ఎప్పుడైనా కావాలంటే ఇట్లా నాన్నని అడిగితే నాన్న సెండ్ చేసేవాడు. సో అంతేగాని నేను పెద్ద చేసింది ఏం లేదు, అంటే ఇక్కడ ఏం చేయలేదు. ఆన్ క్యాంపస్ జాబు కొంచెం ఓకే ఉంటుండే. సో ఎప్పుడైతే నాకు మనీ వస్తున్నాయో అట్లనే నాకు వెళ్తుండే. సో అట్లా ఉంటుండే లైఫ్. సో సడన్లీ నాకు వచ్చేసి అది కూడా పోయేసరికి మళ్ళీ ఏంటి ఇది లైఫ్ ఎట్లా ఉంది, మళ్ళీ స్టార్టింగ్కి వస్తున్నాను ఏంది అనే ఒక థాట్ వచ్చింది. దెన్ తర్వాతకి ఫ్రెండ్స్ మెయిన్లీ మెన్షన్ చేయాలి ఎల్లారెడ్డి. సో వాడు వచ్చేసి నన్ను సెయింట్కి వచ్చేసేరా, ఇక్కడనే స్టార్ట్ అవ్వదు మళ్ళీ అని చెప్పేసి చెప్పినుండే. సో బేసికల్లీ నేను సెయింట్కి వెళ్ళాలని ఫిక్స్ అయినా. ఓకే, బట్ అకామిడేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నా లైఫ్ చూస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఫస్ట్ ఒక దగ్గర, దెన్ తర్వాతకి ఇంకో దగ్గరికి, తర్వాతకి ఇప్పుడు మళ్ళీ సెయింట్కి వెళ్ళాలి. బట్ అకామిడేషన్ ఏంటి పరిస్థితి ఏంది? సో ఫర్ స్టార్టింగ్ 15 days నాకు అకామిడేషన్ లేదు. సో నేను ఎల్లారెడ్డి దగ్గర ఉన్నాను. అండ్ దెన్ లేటర్ అక్కడ నుంచి నాకు వేరే అకామిడేషన్ దొరికితే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడనే ఇంకా మంచి మంచి పీపుల్ కూడా మంచిగా పరిచయం అయ్యి వాళ్ళతో మంచి ఇప్పుడు కూడా మంచి బాండ్ ఉంటూ అట్లా ఉన్నది. సో బేసికల్లీ నేను వచ్చేసి అక్కడ అకామిడేషన్ ఎల్లారెడ్డి దగ్గర ఉన్నాను. ఏం చేయాలి? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఏం చేయాలి? నాకు యూనివర్సిటీ వచ్చేసి దూరమే. సో యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఉంటుండే నా కాలేజ్. సో ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఏంది అని అంటే ఎల్లారెడ్డి దగ్గర ఆల్రెడీ కార్ ఉంది. నాకు కూడా వాడు అరే నువ్వు కార్ తీసుకుంటే ఏదో ఒకటి అవుతుంది అన్నప్పుడు నేను రెంటల్ కార్ తీసుకున్నాను. రెంటల్ కూడా హర్డ్జ్ నుంచి తీసుకున్నాను. అది కూడా ఏంటంటే నేను ఇది ఒక సపరేట్ వీడియో అవుతుంది. నేను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక సపరేట్ వీడియో అవుతుంది, నేను అది చేస్తాను. సో బేసిక్గా తీసుకున్నాను. నాకు వచ్చేసి వీక్లీ $400 ఏమో అయింది. సో నేను వెళ్ళాను అండ్ నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండే. సో క్రెడిట్ కార్డ్ త్రూలో నేను తీసుకున్నాక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏం చేయాలి. సో ఇదో అదో చేశాను. సో ఆ మనీ వచ్చేసింది. సో ఆ మనీతోటి నేను అది కట్టేసుకున్నాను నెక్స్ట్ మంత్. కాకపోతే నాకు వచ్చిన కార్ వచ్చేసి నిస్సాన్ మ్యాక్సిమా, విచ్ ఈస్ 3 liter ఇంజన్ కార్, దట్ టు సెడాన్. చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మైలేజ్, సో అది అప్రాక్సిమేట్లీ నాకు 21-22 miles/gallon ఇస్తుండే. సో అదనేది చాలా తక్కువ. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో వేరే కార్ రిక్వెస్ట్ చేశాను. సో వేరే కార్ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిర్రు బాగానే. లక్కీలీ కార్ ఉంది. సో తీసుకున్నాను. ఆ కార్ త్రూలోనే నేను ఇంకా కంటిన్యూ చేశాను. సో బేసికల్లీ చెప్పాలంటే నేను ఎవ్రీ మంత్కి ఒకసారి కానీ 2 monthsకి ఒకసారి కానీ నేను కార్ మారుస్తూ ఉంటాను. అండ్ చాలా 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 థింగ్స్ ఇక్కడ జరిగినాయి. లైక్ టికెట్స్ అవ్వనివ్వండి, యాక్సిడెంట్ అవ్వనివ్వండి. సో టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో ఏంటంటే ఏం జరిగినా లైఫ్లో మనం వెళ్తూనే ఉండాలి, ఆపొద్దు. మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. లైక్ మన వేలో వెళ్తూనే ఉంటాం, కరెక్ట్గానే వెళ్తాం. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మన లైఫ్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం స్ట్రేట్గా ఒక హైవే మీద వెళ్తున్నాం, మనం కరెక్టే ఉన్నాం. బట్ వేరే ఏదన్నా అదర్ వెహికల్స్ వచ్చి మనని గుద్దేస్తే ఎట్లుంటుంది. సో అదే జరిగింది. సో బట్ నేను ఆపలేదు. నా వేలో నేను వెళ్తూనే ఉన్నాను. చాలా ఫ్యాక్టర్స్, ఒకటి స్టడీస్, ఒకటి మనీ, ఒకటి యాక్సిడెంట్స్, ఒకటి టికెట్స్, ఒకటి ఫ్యామిలీకి దూరం, ఇంకోటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చేసే పని ఏంటంటే మెయిన్ ఇక్కడికి వచ్చింది స్టడీ. సో అది కాకుండా మనకు ఎంతో కొంత ఏదో ఒకటి చేసుకోవాలి. అది నెక్స్ట్
ఇంట్లోకొస్తే ఫుడ్ ఉండాలి. ఫుడ్ అంటే ఉండాలి అంటే డైరెక్ట్ రాదు కదా! సో, వండుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో, నేనేం చేశానంటే నేను అకామిడేషన్ ఎల్లారెడ్డి దగ్గర నుంచి ఎళ్ళగానే కలిసి కుకింగ్, ఇండివిడ్యువల్ కుకింగ్ ఇవంతా ఉంటది. సో, ఇండివిడ్యువల్ కుకింగ్ నేను బేసిక్‌గా ప్రిఫర్ చేస్తాను. బట్ ఎట్లైనా నో ప్రాబ్లమ్ నాకు. ఎందుకంటే బేసికల్లీ నాకు కర్రీస్ చేయడం రాదు ఫస్ట్. బట్ నేర్చుకున్నా. ఇప్పుడు ఓకే. కంప్లీట్‌లీ ఫైన్. బట్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. నేను ఎప్పుడు బయటికెళ్తానో నాకే తెలీదు. ఎప్పుడు ఇంటికొస్తానో నాకే తెలీదు. సో, అలాంటి టైంలో ఇప్పుడు నాకొక షెడ్యూల్ ఏశారు. అది కుకింగ్‌కి. సో, ఆ షెడ్యూల్‌కి నేను చేయకపోతే గొడవలైతాయి. సో, అదంతా వద్దు అని చెప్పేసి ఎవరు కుకింగ్ ఆళ్ళే పెట్టుకుందాం అనేసి ఇండియన్ రెస్టారెంట్ ఒక దాంట్లో మాట్లాడేసుకున్నా. నీకు మంత్లీ ఇంత ఇస్తా. నాకు వెరీ రీజనబుల్ వచ్చిందది. సో, మాట్లాడేసుకొని మంత్లీ నీకు ఇంత ఇస్తా అని చెప్పేసి నేను డైరెక్ట్ ఎళ్ళి అక్కడనే ఫుడ్ తీసుకొని తినేది ఖతం. ఇదొక మెథడ్‌ని నేను ఫాలో అయినా. అప్రాక్సిమేట్‌లీ నేను ఇది 3-4 మంత్స్ నేను ఫాలో అయినా. దెన్ తర్వాత నేను జూన్‌లో అనదర్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే అది లీజ్ అయిపోతుంది. అండ్ తెలిసిన వాళ్ళ దగ్గర ఫస్ట్ నేను ఎవరి దగ్గరికైతే వచ్చినో వాళ్ళు రూమ్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటే నేను వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను. అప్పటినుంచి మళ్ళీ లైక్ కలిసి కుకింగే నెక్స్ట్ అంతా వెల్ అండ్ గుడ్ రిగార్డింగ్ దట్. బట్ ఈ టైమ్ గ్యాప్ అయితే ఏదైతే ఉందో నాకు ఫస్ట్ వచ్చేసి టికెట్స్ అవి బేసికల్లీ నేను అది లాయర్ తోటి మాట్లాడేసిన అండ్ అది అయిపోతుంది. అది లీగల్ ప్రాసెస్‌లో ఎళ్ళిపోతాం. అది కంప్లీట్‌లీ అయిపోతది. అది ఉండడము ఓకే. బట్ అంటే ఆ ప్రాసెస్ జరుగుతది. ఇక్కడ ఎలా అంటే యూఎస్‌లో ఏదన్నా ఒక టికెట్ మన పేరు మీద ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జనవరి కాదు. ఇది జనవరి కాదు. బట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా. జనవరి 1 రోజు నీకేదైనా టికెట్ పడితే ఆ హియరింగ్ ఫైనల్ వచ్చేసరికి 100% ఏప్రిల్ వరకు అంటే ఒక 3-4 మంత్స్ ఈజీగా పడుతుంది. సో, అంత టైం పడుతుంది. సో, బేసికల్లీ నేను లాయర్‌తోటి మాట్లాడేసుకున్న వాటికి అది స్మూత్‌లీ అది ఎళ్ళిపోతది. మనది ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడొచ్చిన సిట్యుయేషన్ ఏందంటే ఆ థాట్ ఉంటది కదా! అరే! నాకొక టికెట్ ఉంది. అరే! నాకొక టికెట్ ఉందని. అది మనని ఎప్పుడు వేధిస్తూనే ఉంటది. సో, ఆ సిట్యుయేషన్స్ అది అంటే టికెట్ అంటే బేసికల్లీ ఏంటంటే మనం కోర్ట్‌కెళ్ళడం ఉంటది. నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అదంతా ఒక బర్డెన్ లాగానే అనిపిస్తుంది. మైండ్‌లో ఉందనమాట. అసలేంటిది? ఏంది అని. అదయిపోయి కొన్ని రోజులకే ఇంకొక యాక్సిడెంట్. అది చెప్పినా కదా! ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ సేమ్ అలానే. సో, యాక్సిడెంట్. దాని తర్వాతకి మళ్ళీ ఒక టికెట్. దాని తర్వాతకి ఇంకా ప్రాసెస్ అయితూనే ఉంది. నేను అది ఒక సెపరేట్ వీడియోలో చెప్తాను. ఇదంతా జరుగుతుండంగానే గ్రాడ్. యాహ్! మనం యూఎస్‌కొచ్చి 2 ఇయర్స్ అయితుంది. అంటే 2 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ లైక్ ఐ వుడ్ సే 22 మంత్స్ అలా అయితుంది. గ్రాడ్ దగ్గరకొచ్చింది. ఇక్కడ గ్రాడ్‌కి అప్లై చేయాలన్నా గూడా మనీ. సో, ప్రతి దానికైతుంది. అలా అని జెప్పేసి మనం గ్రాడ్ జేసుకోకుండా స్టెప్ బ్యాక్‌వర్డ్ ఏస్తే ఇది లైఫ్‌లో జరిగే మళ్ళీ రాని మూమెంట్. అంటే వస్తది. బట్ రావాలన్నా గూడా చాలా మళ్ళీ ఓపికుండాలి. నెక్స్ట్ తర్వాతకి చాలా ప్రాసెస్ ఉంటది గదా! సో, అదంతా ఎందుకు మనకున్న గ్రాడ్ ఒకటుంది. సో, గ్రాడ్ వాక్ దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది నాకు థాట్ ఉండే. సో, అదే విధంగా అనుకున్నాను. బట్ ఏంటంటే తెలిసిందే బేసికల్లీ అందరం గ్రాడ్ అయ్యేసరికి ఎవరి పనిలో వాళ్ళే ఉంటున్నారు. సో, సెలబ్రేషన్ పెద్ద ఏం లేదు. డైరెక్ట్ ఎళ్ళినా అండ్ గ్రాడ్ వాక్ అదంతా జరిగింది. అంతా సెట్ అయిపోయింది. అయిపోయి సో, నాకు కేప్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే కేప్ అంటే నా యూనివర్సిటీ ఏరియా. ఫ్రెండ్స్ ఉన్నారు గదా! సో, అక్కడికి నా ఫ్రెండ్ రమ్మంటే ఎళ్ళినా. సో, తను కంప్లీట్‌లీ లైక్ కేక్ తేవడం అండ్ దెన్ డెకరేషన్ అండ్ దెన్ బొకే, గిఫ్ట్స్ అండ్ దెన్ ఫోటోషూట్ అండ్ లైక్ చాలా మెమరబుల్‌గా చేసింది. నా లైఫ్‌లో మర్చిపోలేకుండా చేసింది తను ఆ గ్రాడ్ వాక్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రొటీన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ ఉండేంత వరకే మన లైఫ్‌లో ఏదన్నా ఎంజాయ్‌మెంట్ కానీ, టైం ఉండడం గానీ ఏదైనా. వన్స్ మాస్టర్స్ అయిపోయిందా టెన్షన్ చాలా పెరిగిపోతది. ఏంటంటే మనం ఓపీటీ అప్లై చేస్తాం. అండ్ నా ఓపీటీ వచ్చేసి నేను 3 మంత్స్ ముందే అంటే గ్రాడ్‌కి 3 మంత్స్ ముందే అప్లై చేశాను. అండ్ ఓపీటీ స్టార్ట్ డేట్ కూడా నేను కొంచెం దూరంగా ఉండేటట్టే పెట్టుకున్నాను. అంటే ఓపీటీ స్టార్ట్ అయ్యే లోపల
మనం ఏదో ఒక జాబ్ తెచ్చుకో. నెక్స్ట్ జాబ్ రాకుంటే ఇంకేదన్నా ప్రాసెస్ చూడాలి. సో చూసి చేసి అదంతా ప్రాసెస్ చేసుకున్నాను. అండ్ దెన్ మీన్ వైల్ మన దగ్గర మనీ ఇంపార్టెంట్. ప్రతి దానికి మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వేమన్నా జాబ్స్ అప్లై చేస్తున్నావంటే ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్లో నువ్వు వేరే పని చేసుకుంటే నీకు ఎంతో కొంత పైసలు వచ్చేది. బట్ మనం చేస్తలేం కాబట్టి సో అక్కడ మనీ కావాలి. ఎట్లా వస్తాయి? సో అందుకే ముందే నేను ఇండియా నుంచి కొంచెం మనీ తెప్పించుకున్నాను. ఎందుకంటే మనీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నాకు స్ట్రెస్ తీసుకోవాలని నేను అస్సలు అనుకోలేదు ఈ విషయంలో. బేసికల్లీ నీకు ఏమున్నా లేకపోయినా మన దగ్గర $10 ఉంటే మనం పోయి ఆఖరికి లైక్ లీస్ట్లో మనం మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళి హాట్ అండ్ స్పైసీ మెక్ చికెన్ తినవచ్చు. అది నేను అనుకున్నది. సో ఎందుకంటే అలా తినని రోజులు ఉన్నాయి. సో నేను అలా తినని రోజులు పెట్టుకోదలుచుకోలేదు. సో అందుకే నేను మనీ తెప్పించుకున్నాను ఇండియా నుంచి. అలాగే నా దగ్గర కూడా కొంత అమౌంట్ ఉండే. సో వాటితోటే నేను పెట్టేసుకున్నాను. అండ్ దెన్ జాబ్‌లో అప్లై చేయాలి. జాబులు చాలా కష్టం అప్లై చేసుడు. అండ్ ఇది ఎలా ఉంటే బర్త్డే వచ్చింది. ఫ్రెండ్స్‌ని పిలిచిన. సో అది ఆ కార్యక్రమం కూడా బాగా జరిగింది. అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదు. నేను 2025లో సమ్మర్ గ్యాప్ ఏదైతే నాకు 1 మంత్ దొరికిందో శృతి అక్క అని నా కజిన్. సో తను రమ్మన్నది. వెళ్ళాను. 1 వీక్ అనుకున్న ట్రిప్ 1 మంత్ అయింది. అండ్ వెళ్ళింది కూడా నా బర్త్డే రోజే. లక్కీలీ నా బర్త్డే రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దాట్ టు అండ్ ఆల్సో న్యూ జెర్సీలో ఉన్న యూఎస్లోని బిగ్గెస్ట్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళాను నా బర్త్డే రోజు. అండ్ దెన్ న్యూ జెర్సీ నుంచి అగైన్ పెన్సిల్వేనియాకి కార్లో జర్నీ. అక్క, మామయ్య, అత్తయ్య లైక్ ఏంటంటే యూఎస్కి వచ్చినాక ఫస్ట్ నేను కలిసింది రిలేటివ్స్లో అన్నని, సనీత్ అన్న. సో అన్న వచ్చి నేను స్టార్టింగ్ డేస్లో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను వచ్చిన ఎమ్మటే నెక్స్ట్ వీకెండే అన్నయ్య వచ్చేసి అయోవా నుంచి నన్ను ఎర్లీ మార్నింగ్ వచ్చారు. అన్నయ్య చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సెయింట్ లూయిస్ ఆర్చ్ దగ్గర తీసుకెళ్ళడం, డౌన్ టౌన్కి తీసుకెళ్ళడం, అక్కడ కొన్ని ప్లేసెస్ తిరిగి అండ్ దెన్ ఫుడ్ తిని కంఫర్టబుల్ అంటే నేను కొంచెం కంఫర్ట్ అయ్యేలాగా చూసుకొని తర్వాతకి అన్నయ్య వెళ్ళిపోయాడు. అంటే ఇట్లాంటి థింగ్స్ అంటే నాకైతే స్టార్టింగ్లో సపోర్ట్ ఉండే. లైక్ ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకోవడము, తర్వాతకి కొంతమంది ఇక్కడ పరిచయం అవ్వడం, అండ్ ఆల్సో లైక్ అన్నయ్య వచ్చి ఇట్లా ఉండడం అక్కడి వరకు బాగుండే. నేను 2025 జూన్లో నేను పెన్సిల్వేనియా వెళ్ళినుండే. సో 1 మంత్ బ్యూటిఫుల్లీ డన్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి 2026 జూన్లో బాగా జరిగింది. అండ్ దెన్ దగ్గర పడ్డది నా ఓపీటీ స్టార్ట్ డేట్ దగ్గర పడ్డది. ఏంటి నెక్స్ట్ తెలుసుకోవాలనుందా? కమ్ ఆన్, లెట్స్ సీ దాట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. అందరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ నాకు కొన్ని కాల్స్ త్రూ అండ్ టెక్స్ట్ మెసేజ్ త్రూ ఈ వీడియో చెయ్యు, ఇట్లా చెయ్యు అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళు కూడా. సో డెఫినెట్లీ అన్నీ నోట్ చేసుకున్నాను అండ్ లిస్ట్ కూడా ఉంది. లెమి రీడ్ ఇట్ అవుట్. ఫస్ట్ వచ్చేసి కార్ రెంటల్, ఇన్సూరెన్స్ అండ్ అవన్నీ. నెక్స్ట్ నాది కొంచెం ఒకటి ఉంది, టికెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, యాక్సిడెంట్ ఏంటి, అదొక వీడియో. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడికి యూఎస్కి రానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలా అదొకటి. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ ఇన్సూరెన్స్ అని. నెక్స్ట్ జాబ్ ఎట్లా సెర్చ్ చేస్తే బెస్ట్, ఏ వేలో వెళ్తే బెస్ట్. అంటే అందరూ జాబ్ సెర్చ్ చేస్తున్నారు, సో మనం కొంచెం డిఫరెంట్ అనేది ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, సో అదొకటి. నెక్స్ట్ కెరియర్ పాత్ ఏంటి, నెక్స్ట్ బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయని, నెక్స్ట్ బెస్ట్ మొబైల్ ఫోన్స్ ఏమున్నాయి అంటే లైక్ ప్రైస్ రేంజ్లో, సంథింగ్ లైక్ హౌ టు బీ ఇండిపెండెంట్ అని అడిగిర్రు. అంటే నెక్స్ట్ నువ్వు అందరినీ మిస్ అవుతలేవా, ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ, సో ఎట్లా ఉంటున్నావు, ఇది ఒకటి వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ లవ్ స్టోరీస్ అని అది ఇది అడిగారు. సో నాకు పెద్దగా ఏం లేవు, సో బట్ యా ఫ్రెండ్స్ కానీ నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ రోడ్ రూల్స్ ఎలా ఉంటాయి, ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, ఇవి క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ షాపింగ్ ఎట్లా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగారు. అది నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రావెలింగ్. సో ఎట్లా ట్రావెల్ చేస్తారు ఎక్కువ, సో అది ఒకటిను. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని వచ్చాయి నా దగ్గర కూడా. సో నేను అవన్నీ కూడా వీడియోస్ చేస్తాను, కమింగ్ వీడియోస్లో నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తుంటాను అండ్ సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను.
సో దిస్ ఈస్ బేసికల్లీ అంటిల్ దిస్ వీడియో ఈజ్ బేసికల్లీ అంటిల్ మై స్టార్ట్ డేట్ ఆఫ్ ఓపీటీ. అండ్ నేను చాలా కవర్ చేయలేదు, లైక్ ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా బయటపడ్డా నేను దాని నుంచి, నేను అవన్నీ కవర్ చేస్తాను. బట్ బేసికల్లీ ఇదేంటంటే జర్నీని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను, సో దాట్ నేను ఈ ప్రజెంట్ డేకి మింగిల్ అయిపోయేలాగా. సో నేను ఎప్పుడైతే ఈ ప్రజెంట్ డేకి ప్యారల్గా వస్తానో ఎవ్రీడే వీడియోస్ కానీ 2 డేస్కి ఒకసారి వీడియోస్ కానీ చేస్తుంటా కదా, సో ఆ వీడియోస్లో నేను పక్కా ప్రతి ఒక్క థింగ్ ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను. సో ఎవ్రీ టైం నేను చెప్తుంటాను ప్రతి వీడియోలో ఒక టేక్ అవే ఉంటుందని. ఈ వీడియోలో టేక్ అవే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన పాత్ అనేది కరెక్ట్గా ఉండాలి. మెనీ హర్డిల్స్ కానీ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ వస్తుంటాయి, అవి మంచివైతే ఎంజాయ్ చేయాలి, చెడ్డవైతే ఓకే అని చెప్పాలి. బట్ మనం ఇది నో వే అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా, సో మనం ఏం చేయలేం, బట్ వెళ్తూనే ఉండాలి. సో అది మెయిన్ టేక్ అవే ఇన్ దిస్ వీడియో. కమింగ్ వీడియోస్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.